ది ఆ షింపిరి జుట్టు పెట్టుకొని బయటికి పోతున్నావా? అంత సీన్ లేదు పో పో. జడ మంచిగా యేసుకొని నడు బయటికి. గిట్ల పోతే ఏమన్నా ఇజ్జత్ ఉంటదానే? అయ్యో! నేనెట్లా తయారైనా కష్టమేందయ్యా! కాదు చింపిరి జుట్టేసుకొని పోతేంది? ఎట్లా పోతే నీకేంది చెప్పు? ఆయన ఎవడన్నా అంటాడా ఏంది? అయ్యో! పెద్దమ్మ గీ చీపిరి జుట్టేసుకొని ఎందుకమ్మ బయట తిరుగుతుంది అని ఎవడన్నా అంటాడా? నేనేమన్నా వయసు పిల్లనా చెప్పు? ఏమైనా అట్లా తయారుగా, ఇట్లా తయారుగా అని నా పానం తింటావేందయ్యా నువ్వు? అరే అట్లా కాదే. పెంటయ్య పెళ్ళాం అంటే ఎట్లుండాలే? టీక్ టాక్ తయారై ఉండాలే. అందరిట్లా నలుగురిట్ల పోయినప్పుడు గలీజ్‌గా కనిపియొద్దే నువ్వు. అబ్బో! నేనెక్కడన్నా పెళ్ళికి పేరంటానికి పోతున్నానా ఏంది? ఊర్లోనే కదా! గారింటి దాకా పోయొస్తాననంగానే జుట్టేసుకొని అట్లా తయారయ్యో, ఇట్లా తయారయ్యో ఇంత ముసలిగయినా గిట్ల నా మీద ప్రేమ ఇంకా తక్కువైతలేదు కదా నీకు? అయ్యో దేవుడా! ఏం కాదు, ఏం కాదు సప్పుదాకా కూర్చొని తిను. నేను గిట్ల పోయితే అట్లా వస్తా సరేనా? ఆగో చెప్తుంటే ఇట్లా నా మాట కేరే చేస్తలేదు కదా! ఎంత మంచిగా చెప్పినా ఇది నా మాట ఇననే ఇనది. కేరే చేయదసలు నీ అవ్వ పో. నువ్వెప్పుడు గట్టనే అంటావు ఊకో. ఏమైంది తాత? ఏమన్నా తిడుతున్నావేంది? ఇంకోవన్నీ తిడతారా మీ నాయనమ్మను? అబ్బా! నువ్వు నాయనమ్మని తిడతావు కూడానా? అంత సీన్ లేదు గానీ ఎందుకు? ఏమైంది? ఎందుకు తిడుతున్నావు మరి ఉత్తగానే? కాదురా గా షింపి జుట్టు పెట్టుకొని గాలింటికి పోయేస్తా, గీలింటికి పోయేస్తా అని పోతుంది. అరే ఎందుకే తల్లి మంచిగా దువ్వుకొని జుట్టేసుకొని పోరాదు. ఆళ్ళీళ్ళు చూస్తే నలుగురిట్ల గలీజ్ ఉంటది అని చెప్తే, నా మాట కేరే చేయకుండా ఎట్లుంటే ఏమైతది అని అట్లనే పోయిందిరా. అబ్బా తాత! ఎక్కడన్నా పెళ్ళికి, దావత్లకి, పేరంటానికి పోతుందా చెప్పు? గిడ ఊర్లోనే కదా! ఎట్లా పోతే ఏమైతుంది? నీ అవ్వ ఇంత ముసలిదైనంక గిట్లా నీకు నాయనమ్మ మీద చానా ప్రేముంటది. ఏ ఏం ప్రేమరా నాయన అంత సీన్ లేదు. ఇక బయటికి పోతే గలీజ్‌గా కనిపిస్తా.